ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. నవంబర్ 14th చిల్డ్రన్స్ డేగా మరి పిల్లలందరూ వారి యొక్క డేని వారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మొదటిగా మరి హ్యాపీ చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. అయితే మరి ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుని మీ అందరితో దేవుని లేఖనాల నుంచి ఒక మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మరి దేవుడు పిల్లలు ఎలా ఉండాలని ఆశపడుతున్నారు, చిన్న బిడ్డలు ఎలా ఉండాలని ఆశపడుతున్నాడంటే మనందరికీ తెలిసిన మాటే దేవుని వాక్యంలో నుంచి మరి ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. అవునండి బిడ్డలారా, మరి చిన్నపిల్లలైనా పెద్దవారైనా పిల్లలారా, మరి మాటను జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులను సన్మానిస్తున్న వారు ఉంటున్నారా మీరు? తల్లిదండ్రులు సన్మానించడం అంటే ఈ లోకంలో మనం చూస్తున్నట్లు వాళ్ళ గురించి గొప్పలు చెప్పడం, వాళ్ళకి సన్మానం జరపడం, కూర్చోబెట్టి శాలువాలు కప్పడం, మరి దండలతో వారిని పురస్కరించడం కాదు. అది ఈ లోకరీత్యా సన్మానం. మరి దేవుళ్ళ సన్మానం అంటే వారి మాటకు విధేయులవ్వాలి, వారు చెప్పినట్లు జీవించాలి, మరి వారిని సంతోషపెట్టే పిల్లలుగా మరి ఉండాలి. అది తల్లిదండ్రులను సన్మానించడం అంటే దేవుడు తెలియజేస్తుంటాడు ఈ సమయంలో. మరి అలాగున్న పిల్లలుగా ఉంటున్న వారు కూడా వారి వారి తల్లిదండ్రులను సన్మానించాలని ఆశపడుతున్నాను.